శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి ఏ రోజున వచ్చింది అంటే మే 10వ తేదీ శనివారమా లేదా మే 11వ తేదీ ఆదివారమా, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎవరైనా సరే తీవ్రమైన సమస్యల్లో బాధపడుతున్న వారు ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామిని ఈ చిన్న పరిహారంతో పూజ కనుక చేసినట్లయితే అన్నిటిలో విజయం అనేది చేకూరుతుందండి. అది ఏమిటి అనే విషయం ఈ వీడియోలో తెలియజేస్తానండి. మన పురాణాల ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి నాడు మనం నరసింహ జయంతిగా జరుపుకుంటాము. శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారమే నరసింహ అవతారం అండి. నరసింహ అంటే సగం మనిషి సగం సింహం అండి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దైవిక శక్తి మరియు రక్షణ యొక్క స్వరూపంగా ఈ అవతారం జరుపుకుంటాము. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి మరియు అధర్మం మరియు నిరంకుశత్వానికి చిహ్నంగా మారిన రాక్షసరాజు హిరణ్యకశిపుని ఓడించడానికి నరసింహుడు ఒక భాగం మనిషిగా ఒక భాగం సింహం రూపంలో అవతరించాడండి. నరసింహస్వామి చాలా ఉగ్ర స్వరూపుడండి. అందుకే లక్ష్మీదేవి ఎప్పుడు ఆయన పక్కనే ఉంటారు ఆయన ఉగ్రహాన్ని శాంతింపచేయడానికి. అందుకనే నరసింహస్వామిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనే పేరుతో సంబోధిస్తారు. ఇంతటి విశేషమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడు తెలియజేస్తానండి. చతుర్థి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం మే 10 అనగా శనివారం రోజు సాయంత్రం 5:29 ప్రారంభమయ్యి మే 11 అనగా ఆదివారం రోజున రాత్రి 8:01 వరకైతే మనకి చతుర్థి తిథి ఉంటుందండి. నరసింహస్వామి మనకి సాయంత్రం వేళ ఆవిర్భవించారని మన పురాణాలు అయితే ఉందండి. అందుకని మనం పూజ కూడా మనం సాయంత్రం వేళలోనే చేసుకుంటాం. కాబట్టి మనం నరసింహ జయంతి జరుపుకోవాల్సిన రోజు వచ్చి 2025 సంవత్సరం మే 11 అనగా ఆదివారం రోజున మనం శ్రీ లక్ష్మీ నరసింహ జయంతిని అయితే నిర్వహించుకోవాలండి. ఈ రోజునే మనం పూజ ఉపవాసాలు అయితే పాటించాలి. ఇంకా మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలో నేను ఇప్పుడే తెలియజేస్తానండి. సాయంత్రం పూజా సమయం వచ్చి సాయంత్రం 4:21 నుండి 7:03 వరకు అండి. ఇలా మనం సాయంత్రం పూట పూజ అయితే చేసుకుంటారండి. కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం సంకల్పం తీసుకొని ఉపవాసం అనేది పాటించి సాయంత్రం వాటికైతే అయినా ఈ ఉపవాసం అయితే ఉంటారండి. మధ్యాహ్నం సంకల్ప సమయం వచ్చి ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 1:39 వరకు అండి. ఈ రోజున ఉపవాసం ఉండి మనం ఈ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారండి. సాయంత్రం కూడా ఈ పూజ అయితే నిర్వహించుకుంటారు. ఎందుకంటే స్వామివారు అప్పుడే ప్రత్యక్షమయ్యారని మన పురాణాలు అయితే ఉన్నాయండి. ఆ సమయంలో కూడా మనం పూజ అయితే చేసుకుంటామండి. ఈరోజు ఉపవాసం ఉండే వాళ్ళు మరుసటి రోజు ఉపవాస పారణ సమయం అయితే ఉందండి. ఈ పారణ ఎప్పుడు చేయాలంటే ఉపవాస పారణ సమయం వచ్చి మే 12వ తేదీ అనగా సోమవారం రోజున తెల్లవారుజామున ఉదయం 5:45 తర్వాత మనం ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఇంకా ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి చందనంతో పూజ అనేది చేయాలండి. ఎందుకంటే చందనం శాంతికి చిహ్నం అండి. అందుకే ఈరోజు చందనంతో పూజ అనేది చేస్తే మన ఇంట్లో ఉన్న అన్ని ఆర్థిక ఇబ్బందులు, అన్ని బాధలు, పీడలు, కలలు అన్నీ పోతాయండి. ఓకే అండి, ఈ నరసింహస్వామి జయంతి గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.